వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిపి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతి పేదవాడికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ 5 రూపాయలకే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు హరే రామ హరే కృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్తో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, చింతకాల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లో భోజనం 5 రూపాయలు, నేనైతే 2 రూపాయలకి పెట్టాను. ఈ 5 సంవత్సరాలు ఏదో కష్టమైన నష్టం నడిపించాము. వెళ్ళిగా ఆవిడ ఏదో నడిపించింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం మనకు వచ్చింది. మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెడదామని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పెడతారు. ఈవేళ మనం ఓపెన్ చేస్తున్నాం. ఇంకా 67 ఎన్నో, ఇంకా 75 ఉన్నాయి. 75 వేలు మనం ఓపెన్ చేస్తాం. మిగతా 74 రేపు ఏంటో ఓపెన్ చేస్తాం రాష్ట్రంలో. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక మంచి కార్యక్రమం, దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలా. ఉదయం టిఫిన్ ఉంటుంది ఇక్కడ, దానికి ఒక రేట్ పెట్టారు. మన కోసం కాదు, నాలాటోడి కోసం కాదు, అది గుర్తుంచుకోండి. ఎవరి కోసం తినేద్దాం అని వెళ్ళిపోతుంది. అది పేదవాడిది గుర్తించాల. హాస్పిటల్కి 3 మంది వస్తారు మనకి పల్లెటూరు నుంచి. వాళ్ళు హాస్పిటల్లో వైద్యం చేసుకుంటారు. వైద్యం చేసుకుంటే వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతే రాత్రి అయిపోతుంది. అంటే అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కుడితే ఉంటుంది. దయచేసి సహకరించి చాలా డబ్బు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ సహకరించండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.